హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీక్ష, ద ఛానల్ ఆఫ్ నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే లాస్ట్ సెషన్లో మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే మనం ఏమేమి నేర్చుకోవాలో తెలుసుకున్నాం. అంటే వెకాబులరీ కాన్సన్ట్రేట్ చేయాలని తెలుసుకున్నాం, కొన్ని గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలని కూడా తెలుసుకున్నాం. అయితే మనం గ్రామర్లో కూడా అన్ని టాపిక్స్ కవర్ చేయక్కర్లేదు, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్స్ ఏంటి అంటే కాన్కర్డ్, తర్వాత టెన్సెస్, తర్వాత వాయిస్, ఇలా ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్. అయితే ఇవి కాకుండా మనం ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ అడ్వాన్స్ టాపిక్స్ అన్నిటినీ మనం కవర్ చేయాలి అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండే వర్బ్స్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది మన ఇంగ్లీష్ గ్రామర్లో, అంటే మన ఇంగ్లీష్ బాగా మాట్లాడటానికి ఫౌండేషన్ లాంటిది అనమాట. అంటే ఒక బిల్డింగ్ ఫౌండేషన్ ఎలాంటిదో మన ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఈ నాలెడ్జ్ ఆఫ్ వర్బ్స్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వర్బ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, అసలు ఎన్ని రకాల వర్బ్స్ ఉన్నాయి, వీటి యొక్క యూసేజ్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్ అని. కానీ వర్బ్స్ని మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు, దే ఆర్ డూయింగ్ వర్డ్స్. వర్బ్స్ ఆర్ డూయింగ్ వర్డ్స్. అండ్ అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే వర్బ్స్ హెల్ప్ us టు ఎక్స్ప్రెస్ ఫిజికల్ యాక్షన్స్, మెంటల్ యాక్షన్స్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఫిజికల్ యాక్షన్స్ అంటే మనం ఫిజికల్గా మన బాడీ మూవ్ అవుతున్నప్పుడు మనం ఫిజికల్గా మన యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫిజికల్ యాక్షన్స్ అంటాము. వాటికి సంబంధించిన వర్డ్స్ కూడా వర్బ్సే. లైక్ నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ సేయింగ్ సంథింగ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. సో ఈ మాట్లాడటం కానీ, లేకపోతే నేను రాసి చూపించడం కానీ, షోయింగ్ యూ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, రైటింగ్ ఆన్ ద బోర్డ్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దే ఆర్ ఆల్ వర్బ్స్. అలాగే మనం ఒక్కొక్కసారి కూర్చున్నా మనం అలా ఆలోచిస్తూనే ఉంటాము. సో మన బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా యాక్టివిటీస్ కిందే వస్తాయి, వాటిని కూడా మన వర్బ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంటల్ యాక్షన్స్కి ఎగ్జాంపుల్ మనం కనుక చూసినట్లయితే థింక్, గెస్, కన్సిడర్, ఎక్సెట్రా. ఇవి కాకుండా ఇంకా స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నామో, సో ఇలాంటివి చెప్పేవి కూడా వర్బ్సే. సో ఆల్ దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ కమ్ అండర్ దిస్ verbs. Verbs అంటే not only the actions that we do physically but even the actions that we do mentally. సో మన స్టేట్ గురించి, మన ఫిజికల్ యాక్టివిటీ గురించి, మన మెంటల్ యాక్టివిటీ గురించి చెప్పే వర్డ్స్ ఏవైనా సరే అవన్నీ కూడా వర్బ్సే. వర్బ్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దీనికి లేనన్ని వర్డ్స్ మనకి వర్బ్స్లోనే ఉన్నాయి. సో వర్బ్స్లో ఉన్నంత వెకాబులరీ ఇంకెందులోనూ లేవు. అంటే యాడ్జెక్టివ్స్, వర్బ్స్, ఈ రెండిట్లోనే మనకి వెకాబులరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వర్బ్స్ అనేవి మనం ఈజీగా అర్థం చేసుకోవటం కోసం, మనం నేర్చుకోవటానికి ఈజీగా ఉండటం కోసం వాటిని 4 డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఈ క్లాసిఫికేషన్ ఎందుకు అంటే ఇది మీరు చూసిన తర్వాత నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వై దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ నెసెసరీ అండ్ ఇన్ వాట్ వే ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఫస్ట్ మన క్లాసిఫికేషన్ చూసినట్లయితే verbs, stative verbs and action words, transitive verbs and intransitive verbs, regular verbs and irregular verbs, and main verbs and auxiliary verbs. సో ఈ 4 రకాలుగా ఈ verbs అనేవి కేటగరైజ్ చేయడం జరిగింది. సో మన యాక్టివిటీని బట్టి, అంటే అది ఫిజికల్ యాక్టివిటీయా, మెంటల్ యాక్టివిటీయా, దీని బేస్డ్గా వర్బ్స్ అనేవి 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి స్టాటివ్ వర్బ్స్, ఇంకొకటి యాక్షన్ వర్బ్స్. సో స్టాటివ్ వర్బ్స్ అంటే దే జస్ట్ టాక్ అబౌట్ అవర్ స్టేట్, అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, వీటి గురించి మాట్లాడేది. మన మెంటల్ యాక్టివిటీ గురించి, మన మెంటల్ ప్రాసెస్ గురించి, అంటే మన థాట్ ప్రాసెస్ గురించి కానీ, మన ఎమోషన్స్ గురించి కానీ, మన లైక్స్ అండ్ డిస్లైక్స్ గురించి కానీ, లేకపోతే మనం ఏదైనా కలిగి ఉండటానికి గురించి కానీ మాట్లాడే వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టాటివ్ వర్బ్స్ అంటాం. స్టాటివ్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే హీ బిలీవ్స్ ఇన్ గాడ్. నేను చెప్పాను బిలీవ్స్ అంటే ఇక్కడ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ బ్రెయిన్. సో మన బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీ. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా స్టాటివ్ వర్బ్స్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే స్టాటివ్ వర్బ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండవు. సో దే డు నాట్ టేక్ ద కంటిన్యూస్ ఫామ్. సో వీ కెనాట్ సే బిలీవింగ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇంకా ఏంటంటే లైక్, డిస్లైక్, ఫర్గెట్, హేట్, రిమెంబర్, స్మెల్ అండ్ మన సెన్సెస్ సంబంధించిన వర్డ్స్ కూడా, అంటే స్మెల్, సీ, హియర్, ఫీల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ స్టాటివ్ వర్డ్స్. సో ఈ స్టాటివ్ వర్బ్స్ అనేవి యూ కెనాట్ యూజ్ దెమ్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్.
వెరీ రేర్ కండిషన్స్ వీ యూజ్ దెమ్. తర్వాత వాటి గురించి మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. సో హియర్, టేస్ట్, ఓన్, హ్యావ్ అంటే ఓన్ అన్నా హ్యావ్ అన్నా ఇవి కూడా స్టాటివ్ వర్బ్సే. సో వెన్ యూ సే దట్ యూ పొసెస్ సంథింగ్, మన దగ్గర ఏదన్నా ఉంది, మంది అని చెప్పేటప్పుడు కూడా మనం వాడే వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూ కెనాట్ యూజ్ దెమ్ ఇన్ ద కంటిన్యూస్ ఫామ్. యూ సే అంటే మనం జనరల్గా చెప్తుంటాం ఐ లైక్ ఐస్ క్రీమ్ అంటాం, కానీ ఐ లైకింగ్ ఐస్ క్రీమ్ అని చెప్పాం. అలాగే ఐ ఓన్ ఏ కార్ అంటాం, బట్ యూ డోంట్ సే ఐఎమ్ ఓనింగ్ ఏ కార్. సో ఐఎన్జీ ఫార్మ్స్ అనేవి మనకి ఈ స్టాటివ్ వర్బ్స్లో ఉండవు. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అంటే మన థాట్ ప్రాసెస్ సంబంధించి వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఐఎన్జీ ఫార్మ్స్ ఉండవు అనే విషయం మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ క్లాసిఫికేషన్కి వచ్చేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీని ఇన్వాల్వ్ చేస్తూ మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం వాటిని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాక్షన్ వర్బ్స్ అంటాం. అంటే మనం ఒక చోట నుంచి ఇంకో చోట కదలటం, అంటే నడవటం కానీ, జంప్ చేయటం కానీ, డ్యాన్స్ చేయటం కానీ, పాటలు పాడటం కానీ, మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా దే ఇన్వాల్వ్ ఫిజికల్ యాక్టివిటీ. సో జంపింగ్, ఈటింగ్, సింగింగ్, డాన్సింగ్, రన్నింగ్, వాకింగ్, all these can be given as examples for action verbs. అంటే ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్. అండ్ ఇవన్నిట్లోనే కూడా 3 forms of verbs అనేవి ఉంటాయి, అంటే టెన్సెస్ అనేవి మనకి ఉంటాయి. సో ఇందులో ఐఎన్జీ ఫామ్ కూడా ఉంటుంది. సో యూ కెన్ యూజ్ దమ్. రన్స్, ఇక్కడ రన్స్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ యాక్టివిటీ. షీ సింగ్స్, ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాక్షన్ వర్బ్స్. ప్రతి సెంటెన్స్లోనూ మనకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే మనం ఎవరైతే ఈ పని చేస్తున్నారో ఆ సెంటెన్స్లో ఆ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళు చేసే వర్క్ అంటే ద వర్బ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ బికమ్స్ ద ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ కనుక మనం చూసినట్లయితే షీ రైట్స్, ఈ సెంటెన్స్ షీ రైట్స్లో షీ అనేది అంటే ఇక్కడ రైట్స్ అనేది యాక్షన్ అయితే ఈ యాక్షన్ చేసేది ఎవరు? షీ. సో షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, రైట్స్ అనేది మనకి ప్రెడికేట్ పార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్. సో ఇందులో కనుక మనం చూసినట్లయితే షీ రైట్స్ అని ఉంది, కానీ వాట్ ఈజ్ షీ రైటింగ్ అని కానీ వాట్ డస్ షీ రైట్ అనే దానికి కానీ వీ హ్యావ్ నో ఆన్సర్. సో ఇట్ రిమైన్స్ ఇన్కంప్లీట్. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసినట్లయితే షీ రైట్స్ అ లెటర్. We know what is she writing now. So what is she writing అంటే we have an answer. We say that she is writing a letter. సో ఎప్పుడైతే మనకి ఇలాగా వాట్ ఆర్ వెట్ ఆర్ హూమ్ అనే దానికి ఆన్సర్ అనేది ఉంటుందో మనకి సెంటెన్స్లో దట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్. అండ్ అలాంటి ఆన్సర్స్ ఉన్న స్టేట్మెంట్స్ని మనం ఆ వర్బ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే when there is an object which is receiving the action of the verb, it is what is called transitive verbs. Here she writes a letter. Writes అనేది verb, letter అనేది మనకి object. So this tells us what she is doing. So this is an example for ట్రాన్సిటివ్ వర్బ్. అది ఈ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే షీ రైట్స్ అని ఉంది ఇక్కడ, బట్ వీ డోంట్ నో వాట్ ఈజ్ షీ రైటింగ్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ డు నాట్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్, సచ్ స్టేట్మెంట్స్ ఆర్ వాట్ ఈస్ కాల్డ్, సచ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేది దేనికి ఆన్సర్ చేస్తాయంటే మనకి దే ఆన్సర్ ద క్వశ్చన్స్ వాట్, విచ్ అండ్ whom. సో ఒక్కొక్కసారి సెంటెన్స్లో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ వీ కెన్ రైట్ దిస్ యాజ్ షీ గేవ్ మీ, షీ రోట్ మీ ఎ లెటర్. షీ రోట్ మీ ఎ లెటర్ అంటే ఇక్కడ రోట్ అనేది వర్బ్, లెటర్ అనేది ఆబ్జెక్ట్, అండ్ మధ్యలో మీ అనే వర్డ్ ఉంది కదా దట్ బికమ్స్ ద ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో లెటర్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ మీ ఈజ్ అ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. So sometimes we can have 2 objects in the same sentence. Based on the presence of object, these verbs are classified into transitive and intransitive verbs. So transitive verbs అనేవి మనం we can change them into passive voice, whereas intransitive verbs అనేవి మనం వాయిస్ మార్చడానికి ఉండదు. verbs అనేవి మనకి 3 ఫార్మ్స్లో ఉంటాయి, లైక్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే ఒక యాక్షన్ ఇప్పుడు జరిగిందా, ఆల్రెడీ జరిగిందా, లేకపోతే జరగబోతుందా అనే దాన్ని బట్టి మనకి verbs అనేవి 3 ఫార్మ్స్లో ఉంటాయి. అయితే ఈ 3 ఫార్మ్స్లో అవి ఉండేటప్పుడు
ఆ ఫస్ట్ వర్బ్ అంటే బేస్ ఫామ్ ఏదైతే ఉందో అది బేస్ ఫామ్ నుంచి పాస్ట్ టెన్స్కి మారేటప్పుడు లేకపోతే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్కి మారేటప్పుడు అందులో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ స్పెల్లింగ్లో. సో ఇలాంటి చేంజెస్ జరిగేటప్పుడు జస్ట్ ఈడీ అనే మాత్రమే యాడ్ అయ్యి ఆ వర్బ్ పాస్ట్ టెన్స్గా మారిపోతే దెన్ దే ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. అలా కాకుండా మొత్తం వర్డే కంప్లీట్గా చేంజ్ అయిపోతే దే ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫర్ చూసినట్లయితే వాక్ అనేది ఇక్కడ వర్బ్. సో దీనికి మనం జస్ట్ ఈడీ యాడ్ చేస్తే ఇది పాస్ట్ టెన్స్ అయింది. ఈడీ అలాగే ద సేమ్ థింగ్ హియర్ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ వర్డ్ అనేది మనకి కంప్లీట్గా చేంజ్ అవ్వటం జరగలేదు. వి జస్ట్ యాడెడ్ 2 letters ఈడీ అనే వర్డ్స్ మాత్రం ఆ లెటర్స్ మాత్రం యాడ్ అయ్యాయి, బట్ ద మీనింగ్ చేంజ్డ్. సో ఇలాంటి వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాము. టాక్ టాక్డ్, లిజన్ లిజన్డ్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ రెగ్యులర్ వర్బ్స్. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ రన్ ఉంది. రన్ అనేది ప్రెజెంట్ టెన్స్, కానీ దీని పాస్ట్ టెన్స్లో మనం RUNNED అయితే అది రెగ్యులర్ వర్బ్ అవుతుంది, కానీ ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. చూడండి ఇక్కడ కంప్లీట్గా స్పెల్లింగ్ అనేది మారిపోయింది, యూకి బదులు ఏ వచ్చింది. సో రన్. అలాగే ఈట్కి మనం ఈటెడ్ అనట్లేదు, వీ హ్యావ్ చేంజ్డ్. సో ఏట్ ఈటెన్. సో టీచ్, అలాగే టీచ్ కూడా టీచ్డ్ అనట్లేదు, పాస్ట్ టెన్స్ టీచ్కి ఏంటంటే టాట్. అలాగే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటంటే టాట్. సో V1 V2 V3 దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద స్పెల్లింగ్. సో ఈ కంప్లీట్గా ఈడీ అనేది యాడ్ అవ్వకుండా మొత్తం చేంజ్ అయిపోయింది కాబట్టి ఇలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అలాగే బ్రింగ్ చూసినట్లయితే బ్రాట్. సో బ్రింగ్డ్ అనట్లేదు ఇక్కడ మనం, వీ హ్యావ్ చేంజ్డ్ ద స్పెల్లింగ్. సో బ్రింగ్కి బ్రాట్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా బ్రాటే. సో ఈ రకంగా ఆ బేస్ ఫామ్లో ఈడీ కాకుండా మొత్తం ఆ వర్డే మారిపోతే అలాంటి వర్డ్స్ని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము. ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంటే వర్బ్స్ అనేవి మనం కంప్లీట్గా బై హార్ట్ చేయాల్సిందే, మెమరైజ్ చేయాల్సిందే, లైక్ టేబుల్స్. అలా నేర్చుకోవడానికి మనకి ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ వర్బ్స్ అన్నీ మనం నేర్చుకోవడం చాలా ఈజీ, మనం కొంచెం కష్టపడాల్సింది ఏమన్నా ఉంటుందంటే అది ఇర్రెగ్యులర్ వర్బ్స్లోనే. సో ఈ క్లాసిఫికేషన్ అనేది మనకి ఈ వర్బ్స్ని మెమరైజ్ చేసుకోవడానికి, అంటే ఈ 3 ఫామ్స్లో ఈ వర్బ్స్ అనేది మనం నేర్చుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ వర్బ్స్ క్లాసిఫికేషన్ ఏంటంటే మనకి మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ ఇక్కడే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అవి చేసే రోల్ని బట్టి, అంటే ఒక సెంటెన్స్లో అవి మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయా లేకపోతే సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాయా అనే దాన్ని బట్టి ఈ వర్బ్స్ని మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది. సో మెయిన్ వర్బ్స్ అంటే దే డోంట్ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ అదర్ వర్బ్, అంటే దే ఎక్స్ప్రెస్, అది ఖచ్చితంగా క్లియర్గా మనకి చెప్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సో హీ రైట్స్ అంటే హీ రైట్స్ అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్, అక్కడ రాస్తున్నారు అని. హీ జంప్స్ అన్నా, హీ టాక్స్ అన్నా మనకి ఆ టాక్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో అతను చేసే యాక్షన్ గురించి చెప్తుంది, జంప్స్ అనేది ఆ చేసే యాక్షన్ గురించి చెప్తుంది. సో ఇలాంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ మెయిన్ వర్బ్స్, బికాస్ దే టెల్ us వెరీ క్లియర్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే ఏం జరుగుతుంది, యాక్షన్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మనకి ఐడియా ఇస్తున్నాయి కాబట్టి ఇవి మెయిన్ వర్బ్స్. మరి ఈ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్స్ని కూడా మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్స్ అని ఎందుకన్నాం వీటిని అంటే దే హెల్ప్ us to know what? They help us to know the tense, they help us to know the mood, they help us to know the voice in the sentence. ఆ సెంటెన్స్లో ఉన్న టెన్స్ గురించి, ఆ సెంటెన్స్లో ఉన్న వాయిస్ గురించి, ఆ సెంటెన్స్లో ఉన్న మూడ్ గురించి మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి. అంటే అది ఏ టెన్స్లో ఉంది, యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఆల్రెడీ జరిగిందా, జరుగుతుందా, జరగబోతుందా అనే విషయం గురించి మనకి ఒక ఐడియా ఇచ్చేవి ఏంటి అంటే ఈ ఆక్సిలరీ వర్బ్స్. వీటి హెల్ప్తోనే మనం అసలు ఏ టెన్స్లో ఉంది ఈ సెంటెన్స్ అనేది చెప్పగలుగుతాము. సో ఈ రకంగా ఇవి హెల్ప్ చేస్తాయి కాబట్టి వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటున్నాము, ఆక్సిలరీ వర్బ్స్ అని అంటున్నాము. ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ యామ్ టీచింగ్ అంటే ఇక్కడ టీచింగ్ అనేది మెయిన్ వర్బ్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. ద సేమ్ వే రీడింగ్, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కానీ చూసినట్లయితే ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ వెన్ హీ కేమ్ హోమ్. సో ఇక్కడ రీడింగ్ అనేది మెయిన్ వర్బ్, వాజ్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే ఐ యామ్ టీచింగ్ అంటే యామ్ అనే వర్డ్ వచ్చిందంటప్పుడు
that means the tense is in the present tense. So I am teaching means it is in the present continuous tense. The action is going on right now. సో అలాంటివి ఆ రకంగా మనకి ఇక్కడ ఈ ఆక్సిలరీ వర్బ్ అనేది మనకి టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడింది. అలాగే సెకండ్ స్టేట్మెంట్ చూస్తే వర్స్ అనేది వచ్చిందంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ద యాక్షన్ వాజ్ ఇన్ ద పాస్ట్. సో యాక్షన్ పాస్ జరిగిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాడిన వర్డ్ ఏంటంటే వాజ్. ఇక టీచింగ్ రీడింగ్ రెండు కంటిన్యూస్ టెన్స్లోనే ఉన్నాయి, కానీ అది ఏ టెన్స్లో ఉంది అని మనకి హెల్ప్ చేసిన వర్బ్ ఏదైతే ఉందో యామ్ కానీ వాజ్ కానీ ఇవి ఆక్సిలరీ వర్బ్స్. ఇక్కడ యామ్ అనేది ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్తుంది. ఇక్కడ వాజ్ రీడింగ్ అనేది ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ దిస్ యాక్షన్ ఈజ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ ఫార్మ్. సో దిస్ వే ఆక్సిలరీ వర్బ్స్ హెల్ప్ us to ఐడెంటిఫై ద టెన్సెస్ ఇన్ ద సెంటెన్స్. ఇంకా మన వర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకి ఏ రకంగా ఈ వర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పాలి అంటే మనకి 5 టైప్స్ అంటే ఈ 5 యూసెస్ అనేవి మనం చెప్పుకోవచ్చు వర్బ్స్ విషయంలో. సో వాట్ ఆర్ ద బాయ్స్ డూయింగ్, ఇక్కడ బాయ్స్ అనేది సబ్జెక్ట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్లేయింగ్. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ అనేది ఏం యాక్షన్ చేస్తుంది అని చెప్పేది ఇక్కడ మనకి ఈ వర్బ్స్ చేసే పని. ద సేమ్ వే సెకండ్ కేస్ చూస్తే ద థీఫ్ వాజ్ కాట్. ఈ సెంటెన్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, థీఫ్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఇస్ ద సబ్జెక్ట్. సో ద థీఫ్ వాజ్ కాట్ అంటే ఇక్కడ థీఫ్కి ఏం జరిగింది, హీ వాజ్ కాట్. సో ఇక్కడ థీఫ్ పైన అంటే సబ్జెక్ట్కి ఏమైతే జరిగిందో దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్. నెక్స్ట్ ఇండియా ఈజ్ రిచ్. ద థర్డ్ స్టేట్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఇండియా ఈజ్ రిచ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇండియా. సో ఇండియా యొక్క సిచ్యువేషన్ గురించి, ఇండియా యొక్క కండిషన్ గురించి చెప్తుంది. ఇక్కడ ఏమని చెప్తుంది, ఇండియా ఈజ్ రిచ్ అని చెప్తుంది. సో ఇక్కడ మనకి హెల్ప్ చేసే వర్బ్ ఏంటి, ఈజ్. సో ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇలాంటివి అంటే టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్. ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఎ టీచర్, లేకపోతే ఇండియా ఈజ్ అ కంట్రీ, ఇలాంటివన్నీ చెప్పేవి కూడా మనకి వర్బ్సే. సో యాక్షన్స్ గురించే కాదు, దాని యొక్క కండిషన్ గురించి చెప్పేవి కూడా వర్బ్స్. నెక్స్ట్ ద ఎలిఫెంట్ డైడ్. సో ఈ స్టేట్మెంట్లో ఎలిఫెంట్ సబ్జెక్ట్, ఎలిఫెంట్కి ఏమైంది, ఇట్ డైడ్. సో వాట్ హ్యాపెన్ టు ద సబ్జెక్ట్ అనేది కూడా మనకి ఈ వర్బ్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ లాస్ట్ సెంటెన్స్ వీ హ్యావ్ హీ హ్యాస్ ఎ కార్. హీ ఇస్ ద సబ్జెక్ట్. వాట్ డస్ హీ హ్యావ్, హీ హ్యాస్ అ కార్. సో తన దగ్గర ఏముంది, తన దగ్గర ఏముండేది, ఇలాంటి విషయాలు కూడా చెప్పేది మనకి ఈ వర్బ్సే. సో ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ బంగ్లో, ఐ హ్యావ్ ఎ కంప్యూటర్, ఐ హ్యావ్ ఎ మొబైల్, ఇలాంటివన్నీ చెప్పేది కూడా మనకి వర్బ్సే అనమాట. సో ఈ రకంగా వర్బ్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి ఎంతో అవసరమైన వర్బ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకోవటం జరిగింది. నేను ముందే చెప్పాను, మనం బాగా మాట్లాడటానికి మినిమం ఎంత నాలెడ్జ్ ఉండాలో ప్రతి కాన్సెప్ట్లోనూ అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు మనం వర్బ్స్ గురించి మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయటం అవసరం. ఎందుకంటే అడ్వాన్స్ టాపిక్స్ లైక్ కాన్కర్డ్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఒక టెన్స్ నేర్చుకోవాలన్నా, వాయిస్ నేర్చుకోవాలన్నా, అసలు వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ఇవి మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలి. కాబట్టి అంతవరకు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో మీకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు our channel Veeksha. And don't forget to write your comments in the comment section because your feedback is very, very valuable to us. Thank you for watching Veeksha.